ధూమపానం మరియు మద్యపానం రీల్స్ చేసే అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం కాబట్టి కుర్రాళ్ళందరూ దూరంగా ఉండరా బాబు. హాయ్ ఫ్రెండ్స్, ఇలా లైవ్కి వచ్చి చాలా రోజులైంది. ఏంటక్క చాలా గ్యాప్ వచ్చేసింది? అవును తమ్ముడు, చాలా గ్యాప్ వచ్చింది. అస్సలు టైం సరిపోవట్లేదు. ఏం చేద్దాం చెప్పు? ఇంకో 6 గంటలు ఎక్స్ట్రా ఉంటే బాగుండు. గాసిప్స్ కోసం నేను బాయ్ ఫ్రెండ్ని సెట్ చేసుకోవాలా? చూద్దాం. మిస్ యూ బేబీ. ఆహా, వీడెవడో కొంచెం ఓవర్ చేస్తున్నాడు కదా. మీకు సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వస్తే చేస్తారా? అలాంటి అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి? డూ యూ లవ్ స్ట్రీట్ ఫుడ్? యా, ఐ లవ్ పానీపూరి. లైవ్ అయ్యాక వెళ్ళి తిందాం అనుకున్నా. థ్యాంక్స్ గుర్తు చేసినందుకు. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఎస్, ఇప్పుడు వెళ్ళి పానీపూరి తినాలి. మళ్ళీ కలుద్దాం. బాయ్. రా తిండవా? నువ్వు తినరా? వచ్చావా? రాలేదనుకున్నాను. భయ్యా పానీపూరి. వచ్చాను కదరా. వచ్చావు. తింటావా? మనకంత మంచి అలవాటు లేవులే, వద్దు. వెరీ గుడ్. ఆ పానీయో పవిత్రం, ఆ పూరియో విచిత్రం. ఆడదానికి ఆకర్షించే గుణం ఉన్నట్టు మగాడికి కూడా తెగించే గుణం ఉంటుంది. ఇప్పుడు ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది కదా? ఏదో సడన్గా వచ్చేసింది అంతే. నువ్వు తినరా? ఇంకేంటి కబుర్లు? కబుర్లే? నువ్వు రమ్మన్నావు, నేనేదో చెప్తానలేదు. సర్లే, నువ్వు ఎప్పటిలాగే మళ్ళీ నాతో మాట్లాడాలంటే నాతో కలిసి. నీతో కలిసి ఏంటో తొందరగా చెప్పు. రీల్స్ అండ్ వీడియోస్ చేయాలి. ఏంటే? రీల్స్ అండ్ వీడియోస్ చేయాలి. రీల్స్ అండ్ వీడియోస్ చెయ్యాలా? ఏంటి నువ్వు మాట్లాడేది? అంటే నన్ను కూడా మీ నాన్నలా తయారు చేద్దాం అనుకుంటున్నావా? మన వల్ల కాదు, నన్ను వదిలే. వదిలేయడానికి నేను పట్టుకుని కూర్చున్నానా ఏంటి? నువ్వు చేయకపోతే నా బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ ఉన్నాడు, వాడు చేస్తాడు. నో ప్రాబ్లం. ఇప్పుడు ఏమన్నా? బెస్టియా? భయ్యా ముందా పాట భయ్యా, ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా అని. ఎవడాడు? నేనేం చెప్పినా వినేవాడు. నీ మాట వినేవాడా? అంటే భయ్యా పేస్తాడంటే ఈ మాట అంటున్నాడు ఈడా? అట్టుకెళ్తాడు ఆడా? కాదు. మెసేజ్ వచ్చింది ఆడా? కాదు, నేనేం చెప్పినా వినేవాడు. నువ్వేం చెప్పినా వినేవాడా? అంటే నీ మాట నేను వింటలేదనే కదా అని అర్థం. అవును, నువ్వు నా మాట వింటలేదు. ఏమనుకున్నావే నువ్వు? అంటే పెద్ద అందగత్తని ఫీలింగా? నీలాగా ఎవరు ఉండరు అనుకుంటావా? స్కూల్ నుంచి నీ వెంట పడుతున్నా కదా, కుక్కలాగా నీ వెనకాల తిడుతున్నాను కదా, నీకు కలిసిపోయాను. ఎల్లు రాహుల్ గారితో రీల్స్ చేసుకోవా? ఓయ్, ఏంటి సడన్ గా సైలెంట్ అయిపోయావు? ఇది నా ఇమాజినేషన్. సరిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? కొంచెం గట్టిగా మాట్లాడు, నాకు వినిపించట్లేదు. అంటే అది నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి. ఇంకో చాట్ చెప్పండవా? అది అయిపోయింది. నన్ను తినరా, నన్ను తిను. టేస్ట్ బాబు చాటే చెప్తాను అన్నా. చెప్పు. అంటే అది కొంచెం స్కోప్ కావాలి. అవునా, తీసుకో. ఈ రోజంతా బాగా ఆలోచించి రేపొచ్చి చెప్పే. ఏంటి రేపే చెప్పాలా? అంటే రేపే చెప్పాలి, లేకుంటే ఇంకో 2 నెలలాగి అప్పుడు వచ్చి చెప్తావా ఏంటి? అంత టైం లేదు. ఏదున్నా రేపే వచ్చి చెప్పు. అంటే రేపు మంగళవారం బాలేదు. సరే రేపొచ్చి చెప్పే. బాయ్. లేకు, రేపే చెప్పాలంట. పద బిల్లు కట్టు. బిల్లు భయ్యా పానీపూరి. ఎంతకీ ఇప్పుడు వచ్చాడు? ఎరా ఎంతకేం ఆలోచించావు? ఇంకా ఆలోచించడం ఏమి లేదురా.
ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, ఇంకా ఆలోచించేది ఏమీ లేదు. ఎందుకంటే నిన్న రాత్రి ఆలోచించాను కాబట్టి. ఆలోచించావా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు? ఆడదానికి ఆకర్షించే గుణం ఉన్నట్టు మగాడికి కూడా తెగించే గుణం ఉందని ప్రూవ్ చేస్తా. ప్రూవ్ చేస్తావా? ప్రూవ్ చేస్తా అంటున్నాడు. ఎంతకీ ఏం చేస్తాడో చేరుకు ముందు కొట్టించా. సట్ వేసుకో, చూడలేకపోతున్నా. రా. నా బాడీ నా ఇష్టం. సొక్కలేకపోతే ఏమైపోద్ది? తిరిగి నేను బాగున్నాను కదా. పదా తెగించి కూడా ఉంటా. తెగించి కూడా దురద చేస్తుంది. అసలుకేం తక్కువ లేదు. అన్నీ చూద్దామా? అబ్బు ఓడి అమ్మ, పడవ తెరబడిపోతే బాగుండు. గట్టిగా ఇంకెంతసేపు వేస్తారు ఇది? సర్లేరా, అక్కడ ఉంటాను. ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటి చెప్పవే. ఏం సర్లే ఇచ్చే. ఓకే. తర్వాత ఓకే ఇలా సర్లే. ఇది బాగుందే. ఏ అక్కడిది ఇందాక అది చెప్పాను కదా, అది పంపు. ఎంతమంది చూసారే? పర్మిషన్ ఎవరు ఇచ్చారు అక్కడ? ఓ తిప్పేసుకుంటున్నావు. మీ బాబు గారు సొమ్ము అనుకుంటున్నావా? కాదు, మీ బావగాడు సొమ్మనుకుంటున్నా. ఓహో, అయినా నువ్వేంటి ఇక్కడ? అంటే నువ్వు చెప్పిన దానికి బాగా ఆలోచించావా? బాగా ఆలోచించాను. అప్పట్లో ఎండమూరి గారి వెన్నెల్లో ఆడపిల్లనే, ఇప్పట్లో ట్రెండింగ్లో ఉన్న ఆడపిల్లనే అస్సలు కంపేర్ చేయలేం. ఏం చేయమంటావు? నువ్వేం చెయ్యొద్దు. చెప్పు. నేను కూడా ఇక్కడి నుంచి కొరియన్ సీరియల్ చూద్దాం అనుకుంటున్నా. సరే చూడు. చూడా? సరే చూడండి. సరే చూడండి. సరే చూడు. చూడండి. చూడు. సరే చూడాలంట. అసలు ఇవేం మాట్లాడు? నీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదు. మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పడానికి ఇది మహాభారతం కాదు, రాజశేఖర్ తంగల్ డైలాగులు అంతకన్నా కాదు. మళ్ళీ చెప్పాలంట. మళ్ళీ చెప్పాలి. ఏం మళ్ళీ చెప్పాలి? ఎవడాడు? హాయ్ రాహుల్. రాహుల్ ఎక్కడున్నావు? ఇగో చూడు బెదరు, ఇక్కడ చాలా వేడిగా ఉంది వెదరు. మనం ఎప్పుడన్నా కావాలంటే పెట్టుకుందాం గెట్ టుగెదర్. ఇంకోసారి ఫోన్ చేసావు అనుకో, బాగో చెప్తున్నాను. అసలు అమ్మాయి అంటే చాలే ప్రపంచాన్నే మర్చిపోతారు. అగే ఇదిగో, దీనికి ఇంకోసారి ఫోన్ చేసావు అనుకో, డెప్ప కడిగి ఏం చేస్తాను. అసలే మన షాప్ ఓపెన్ కూడా చేసింది. ఇది పెట్టే. నువ్వు ఫోన్ ఎందుకు కట్ చేసావు? ఎందుకంటే మొన్న రీల్స్ మీల్స్ అని ఏదో అన్నావు కదా, రాత్రంతా ఆలోచించాను. నాకు ఓకే. అలా చూడకు. నాకు ఓకే. వాతావరణ ఉష్ణోగ్రత కనిష్ట స్థాయిలో ఉందంటే ప్రేమించిన అమ్మాయి కోపం గరిష్ట స్థాయిలో ఉందని అర్థం. అంతే కదా? ఇంకెప్పుడు నాకు కోపం తెప్పించనని ప్రామిస్ చేయి. మళ్ళీ ప్రామిస్ లేంట్రా బాబు. సర్లే, నీకెప్పుడు కోపం తెప్పించను, సరేనా? అలాగే నాకు కూడా కోపం తెప్పించే పనులు చేయనని నాకు కూడా ప్రామిస్ చేయి. ఇవన్నీ ఎందుకులే, బాయ్. ఇవన్నీ ఎందుకా? నీకు ప్రామిస్ చేయను కదా, నాకు చెయ్యవా? బాయ్. కాదు, బాయ్ బాయ్. అసలు ప్రాబ్లం నీది కదే, ఈ జనరేషన్ అమ్మాయిలది. 2K కిడ్లు. మా బావగాడు ఎప్పుడే చెప్పాడు. ఆయన ఆడమాట నెలహే, ఆయన అమ్మాయికి ప్రజెంట్ కావాలా?
నిన్ను వదిలి ఒక్కడుగు కూడా ముందుకెళ్ళలేకపోతున్నాను. నాకు నువ్వు కావాలి, నువ్వే కావాలి. నువ్వు లేక నేను లేను. ఏయ్, నీ డైలాగే. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని చెప్పు చెప్పు. ఏ ఓయ్, నీ డైలాగే. సైలెంట్గా ఉండిపోయావు. ఏం చెప్పాలి? ఉండిపోమని చెప్పాలా? అవుద్దా? వీళ్ళిద్దరు సరిగ్గా చేయట్లేదు, మనం చేద్దామా? ఏం చెప్పదేంటి? ఏం చెప్పాలా? నీ డైలాగ్ నువ్వు చూసుకోలేదా? లేదు, ఎమోషనల్ సీనే కదని చెప్పి ఇన్వాల్వ్ అయిపోయాను. అంటే ఎమోషన్ పండితే డైలాగులు అవసరం లేదు కదని. ఏయ్, ఎవడు చెప్పడు పని లేదని? అయితే నాకు నీతో పని లేదు. ఏ ఆగాగు ఆగు. ఏంటి ఇదేదో పెద్ద జాతి సమస్య అన్నట్టు ఓ విరుచుకుపడిపోతావు నా మీద. నువ్వు చెప్పిందల్లా చేతనని చెప్పి విరుచుకుపడిపోక నా మీద, అర్థమైందా? అయినా నేను నీకు ముందే చెప్పాను నువ్వు నన్ను భరించలేవని. మరెందుకు వచ్చావు? వెళ్ళి నీ పని చూసుకో. ఏ, నా ఫోన్ ఇవ్వే. ఇదొకటి. ఎప్పుడు ఇదే కావాల. సరిగ్గా చెయ్య. ఏయ్, నువ్వు చేయరా? ఎవడో మళ్ళీ రాహుల్ గడికేనా? దయచేసి చెయ్యొద్దు, నేనే చేస్తానులే. ఇదేదో ముందే ఆడవచ్చు కదరా బాబు. సరిగ్గా చెయ్య. అయినా నేను తట్టుకోవడం, నీ నుంచి తప్పుకోవడం చాలా కష్టమే బాబు. రీల్స్ చేస్తావా ఇప్పుడు? చేస్తా అని చెప్పాను కదా, పట్టుకే చేస్తానులే. అయితే ఉండి ఇంకో రీల్ వెతుకుతాను, రావే. ఇది బాగుంది, చేసేయ్. చేసి దీని కొట్టేసింది. ఏయ్, ఏంటది? చూపించు. ఏం లేదులే. ఈ ఫోటో ఇంకా నీ దగ్గర ఉందా? చూడు. చూసావా, నువ్వు కూడా ఫోటో ఇచ్చుంటే నేను ఎలా దాచుకునేవాడిని. హ్మ్. చూడక్కలా. ఏడ్చావులే. నేనన్నా చిన్నపిల్లన్నా పాడేసుకోవడానికి నీలాగా. చాలా ఎక్కువ చేస్తున్నావు. నేనేం చిన్నపిల్లని కాదు, ఐఎమ్ అ గ్రోన్ అప్ గర్ల్ నా. తెలుస్తుందిలే. సరేలే, ఈ ఒక్క విషయంలో నేను ఎక్స్క్యూజ్ చేసేయచ్చు. భలే క్యూట్గా ఉన్నాను కదా? ఉంటా, ఇప్పుడు కూడా ఉంటే బాగుండేది. అయిపోయింది కదా, పదా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చాలే కానీ రండి. మా డాడీని ఎలా ఒప్పిస్తావు? మీ నాన్నతో పాటు 2 రీల్ చేస్తే దెబ్బ గొప్పేసుకుంటాడు. చూసేలా ఇక నుంచి మా ఊరు కూడా సెలబ్రిటీ, లోకల్ సెలబ్రిటీ. అదండి మనోడు కదా, ఆడదానికి ఆకర్షించే గుణం ఉన్నట్టు మగాడికి కూడా తెగించే గుణం ఉంది అని అన్నాడు కదా. అబ్బే, ఆడదానికి ఆకర్షించే గుణం ఉంది కాబట్టి మగాడు ఆ ఆకర్షణ లొంగిపోతున్నాడు. ఏ ఆడదాన్ని ఆకర్షణకి లొంగకుండా ఉంటే మళ్ళీ 2 గంటలకు వెళ్దాం, ఏమంటారు?